ఒకనాడు మధ్యాహ్నం వేళ ఒక భక్తురాలు భగవాన్ వద్ద కూర్చొని, మిమ్మల్ని దర్శించుకోవటానికి ఎన్నో రోజుల నుండి ఎంతగానో తహతహలాడాను స్వామి, నాకు మోక్షాన్ని ప్రసాదించండి, నాకు కావాల్సిందల్లా అదే, ఇంకేమీ వద్దు అంది. వారేమీ పలకలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ మనసారా నవ్వుతూ, ఆమెను చూడండి, ఎవరైనా అడిగితే ఇచ్చేదా మోక్షమంటే? నా దగ్గర మోక్షాన్ని మూటలుగా కట్టి దాచిపెట్టుకున్నానా ఏంటి? ఎవరైనా అడిగితే ఇవ్వటానికి? పైగా ఆవిడ నాకు ఇంకేమీ వద్దని అంటోందే, ఈ మాటలే నిజమైతే అంతకన్నా వేరే మోక్షమేముంది అని అన్నారు. ఇలాంటి మహాపురుషుల ఏ మాటలు మనలో అసలు కదలికకి కారణమై చివరికి ఏ కదలిక లేని స్థితికి మనల్ని తీసుకెళ్తాయో తెలీదు. కానీ అంతవరకు మన ఈ ప్రయత్నం సాగుతూనే ఉండాలి.